అసలు వారాహి మాతని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారు? వారాహి అమ్మవారి మహత్యం గురించి మీకు తెలుసా? అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారో తెలుసా? సో గైస్, ఈ వీడియోలో మీరు వారాహి మాత గురించి ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు. అండ్ అలాగే మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి పాత్రకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలమని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాలలో చేయడం వలన దానికి విశిష్టమైన ఫలితాలుంటాయి. వారాహి మాతను రాత్రివేళ పూజించడం వలన కొన్ని మంచి అద్భుతమైన ఫలితాలుంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రహ్మ, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రని, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నరసింహిని, మరికొన్ని సాంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుణ్ణి ఆదరించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము కాచేందుకు ఈ సప్త మాతృకాలు సిద్ధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనము వారాహి మాత విశిష్టలు ఏంటో తెలుసుకుందాం. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహమూర్తి. ఆ వారాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వారాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, బిక్తబుజుడు, శంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది. సాధారణంగా ఈ తల్లి వారాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవతగా వారాహిమాత. అందుకే ఈమెను రాత్రివేళలో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయంలో దర్శనం కూడా రాత్రివేళలోనే ఉంటాయి, లేదా తెల్లవారుజామున ఉంటుందన్నట్టు. మన ఇండియాలో వారాహిమాత మెయిన్గా 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఒడిస్సా, వారణాసి, మైలాపురంలో ఉన్నాయి. సో ఈ 3 టెంపుల్స్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ వారాహిమాత అని చెప్పవచ్చు. వారాహిమాతను పూజిస్తే శత్రు భయం ఉండదు. ఎస్, మీరు విన్నది నిజమే. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవను వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా చెప్పవచ్చు వారాహిమాతని. ఈమెను ఆదరిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, అండ్ అలాగే శత్రు భయం కూడా ఉండదని ఇది తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. సో గైస్, వారాహిమాత చాలా పవర్ఫుల్ అండ్ మాంత్రికులకి ఇష్టమైన దేవతగానైతే చెప్పవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, అలాగే కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్.